అమరావతిలో జేఈసీ అంటే అమరావతి క్యాపిటల్ సిటీకి ఏదైతే రైతులు కేవలం 58 రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటికేషన్ లేకుండా 34,000 ఎకరాలను ఇచ్చారు ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో. అయితే ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ రోజు ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారం ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, వీటిలన్నింటినీ స్టార్ట్ చేసాం. దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అయితే ప్రభుత్వం మారటం వల్ల గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసి అసలు చెప్పలేని ఇబ్బందులకి అంత చేశారు. అమరావతి రాజధాని మూడు ముక్కలు ఆడతాం ఆపేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చే ముందే గౌరవనీయ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు, ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తామని. వారు చెప్పిన ప్రకారమే అమరావతిని టేకప్ చేయడం జరిగింది. అయితే టేకప్ చేసేటప్పటికి అనేక సమస్యలు ఉన్నాయి. కాంట్రాక్టర్లకి ఆ క్లోజ్ చేయలే, వాళ్ళు అలాగే పెట్టారు. వాళ్ళకి డబ్బులు పే చేయలే, వాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు. రైతులు చూస్తే వాళ్ళకి యాన్యుటీలు కానీ ఇవ్వాల్సిన పేమెంట్లు కానీ ఇవ్వకుండా వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టారు. సరే, వాళ్ళు చేసిన పాదయాత్రలకు యాక్చువల్గా వాళ్ళకి పెట్టిన ఇబ్బందులు అన్నీ కాదు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేయడానికి 8 నెలలు పట్టింది. ఎందుకంటే బిల్డింగ్స్ కట్టున్నాం, అవి స్టార్ట్ చేయాలంటే టెక్నికల్ కమిటీ రిపోర్ట్స్ ఇవ్వాలా. టెక్నికల్ కమిటీ వేసాం, వాళ్ళ రిపోర్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్తో కమిటీ వేసాం, వాళ్ళ రిపోర్ట్ 2 సార్లు తీసుకున్నాం. ఇవన్నీ చేసి మళ్ళీ కాంట్రాక్టర్లకు ఉన్న సమస్యలు సాల్వ్ చేయడానికి కమిటీ వేసి అథారిటీలు అప్రూవ్ చేసి క్యాబినెట్లు అప్రూవ్ చేసి ఇవన్నీ చేయడానికి 8 months పట్టింది. ఎందుకంటే ఏమాత్రం వాళ్ళు కోర్టు పోయినా అసలు రాజధాని ఆగిపోతుంది.